ఎల్బీనగర్ ఉప్పల్ నుండి భువనగిరి ఆలేర్ ప్రాంతాల మీదుగా తెలంగాణ జాగీర్ పార్టీ తలపెట్టిన 33 జిల్లాల జాగో తెలంగాణ యాత్ర 2వ రోజు 100 కిలోమీటర్లు జనగామ జిల్లా కేంద్రం వరకు సాగింది. యాత్ర సాగినంతసేపు దారి పొడవునా తమ ప్రియతమ నాయకుడు తెలంగాణ జాగీర్ పార్టీ జాతీయ అధ్యక్షుడు జయరాజుకు, రవికుమార్కు, రాము యాదవ్కు, భరత్ సింహారాయుడుకు ఘన స్వాగతం పలుకుతూ పార్టీ కార్యకర్తలు, ప్రజలు జేజేలు పలికారు. ఈ సందర్భంగా జయరాజ్ ప్రసంగిస్తూ, మా తెలంగాణ జాగీర్ పార్టీ తెలంగాణ గోసాలో నుండి, నిరుద్యోగుల ఆక్రందనలో నుండి పుట్టిన కరడుగట్టిన తెలంగాణ వాద ఏకైక ప్రాంతీయ పార్టీ అని, తమ పార్టీకి తెలంగాణ ప్రజల అభివృద్ధి మరియు శ్రేయస్సు ముఖ్యమని, తమ పార్టీ అందరికీ అధికారం, అదే టీజేపీ నినాదం అని అనగా ప్రజలు ఉత్సాహంతో ఈలలు వేశారు. 12 సంవత్సరాలలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వలన, రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలన వలన రాష్ట్రం సర్వనాశనమైందని, రాష్ట్రం అప్పుల దిబ్బగా మారిందని, ప్రజలు కొనుగోలు శక్తి క్షీణించిందని, డబ్బులు సంచుల్లో తీసుకెళ్లి సరుకులు జేబుల్లో తీసుకొచ్చే మాయదారి కాలం వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సొమ్మును ఆంధ్ర కాంట్రాక్టర్లకు పప్పు బెల్లాల మాదిరి పంచిపెట్టారని ఎద్దేవా చేశారు. స్వరాష్ట్రం సిద్ధిస్తే ప్రజల జీవితాలు బాగుపడతాయని ఆశిస్తే ప్రజల చేతిలో చిప్పపెట్టి టీఆర్ఎస్ ప్రైవేట్ లిమిటెడ్ పార్టీ కుటుంబ సభ్యులు మాత్రం కుబేరులుగా మారి తలా ఒక పార్టీ పెట్టుకునే స్థాయికి ఎదిగారని విమర్శించారు. తమ టీజేపీ పార్టీ తెలంగాణ ప్రజల ఆశీస్సులతో 2029లో అధికారంలోకి రావడం ఖాయమని, తెలంగాణ ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తామని, ప్రతి ఇల్లు ఊరువాడ సంపద సృష్టి కేంద్రాలుగా మారుస్తామని అన్నారు. రేవంత్ ప్రభుత్వం ఇప్పటికైనా తెలంగాణ తొలి మలి దశ ఉద్యమకారులను, కళాకారులను గౌరవించి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కోరారు. ప్రజలు తెలంగాణ జాగీర్ పార్టీ వెంటే ఉన్నారని, మా పార్టీలో వివిధ పార్టీల నుండి సీనియర్ నాయకులు చేరడానికి సిద్ధమవుతున్నారని తెలిపారు. మన ప్రియతమ నేత జయరాజ్ గారికి స్వాగతం, సుస్వాగతం. రాక్షస రాజంద్ర పాలైంది, ప్రాణ త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణ ఈరోజు ఎవరి పాలైంది అని మనం ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టిగా తెచ్చుకున్న తెలంగాణ మరి తెలంగాణ తెలంగాణ ఈరోజు తెలంగాణ రాష్ట్రమంతటా 33 జిల్లాలు తెలంగాణ జాగో యాత్ర పేరిట తెలంగాణ జాగీర్ పార్టీ 33 జిల్లాలు తిరిగి గడప గడపను మరి సందర్శించి ఈ రోజున ప్రజలు ఏ విధమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మరి మన బ్రతుకులు ఏ విధంగా ఉన్నవి, దీనికి పరిష్కారం ఏంటిది, ఈ దిశానిర్దేశం చేయడానికే తెలంగాణ జాగీర్ పార్టీ కంకణం కట్టుకొని ఈ రాష్ట్రమంతా 33 జిల్లాలు తిరగాలని సంకల్పంతో బయలుదేరినాము. నినాదం అనేటువంటి నినాదంతో బయలుదేరి రాష్ట్రమంతటా మన పార్టీ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క వర్గానికి కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, లింగ భేదాలు అసలే లేవు, అర్హత ఉన్న ప్రతి వాడికి ఖచ్చితంగా తెలంగాణ జాగీర్ పార్టీ వేదికవుతుంది. వాళ్లకు చట్టసభలో సీట్లిచ్చి గెలిపించి మరి వారిని సమానంగా చూసి అప్పుడే మరి ఆర్థికంగా కానీ సామాజికంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. 1500 మంది దింపి పెరుగుగడ్డ నల్లగొండ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఊరికి రావడం జరిగింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి సంకల్పంతో ఈ యొక్క యాత్రను 12 గంటలను కూడా సైతం లెక్క చేయకుండా ప్రారంభించడం జరిగింది. మరి మనకైతే ఉద్యోగాలు రాలేదు, నిధులు రాలేదు, నీళ్లు మాత్రం ఫామ్ హౌస్ పోయినాయి. మరి మనకేమొచ్చిందా అంటే జీరో.
ఇంకొకటి ఏంటంటే ఆయన మరి దళితుని సీఎం చేస్తా అన్నాడు, 3 ఎకరాలు ఇస్తా అన్నాడు. మరి ఆ 3 ఎకరాల మాట ఎక్కడో పోయిందో కానీ గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి భూములను లాక్కోవడంలో మాత్రం నెంబర్ 1 ప్లేస్గా మిగిలినటువంటి కేసీఆర్ గొప్పతనం అది. మరి కానీ ఆ యొక్క కుటుంబం మరి టీఆర్ఎస్ ప్రైవేట్ లిమిటెడ్ కుటుంబానికి మాత్రం మరి భారీ ఎత్తున పదవులు వచ్చినాయి, భారీ ఎత్తున ఉద్యోగాలు వచ్చినాయి, భారీ ఎత్తున నిధులు వచ్చినాయి. మరి రబ్బర్ చెప్పుల నుండి ఇవాళ ప్రైవేట్ చెట్లు కొనుక్కునే స్థాయికి ఎదిగినటువంటి ఆ టీఆర్ఎస్ కుటుంబం మరి ఈ రోజున తలా ఒక విమానాన్ని కొనుక్కున్నారు, ఇప్పుడు తలా ఒక పార్టీ పెట్టుకోనికి తయారైంది. కాబట్టి ప్రజలు ఏమనుకుంటారు కనీసం కూడా ఆలోచించేటువంటి పరిస్థితిలో మరి ఆ టీఆర్ఎస్ ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నది. మరి అలాగే కేంద్రంలోనేమో మన బీజేపీ నాయకులు అన్నమో రామచంద్ర అంటే రామచంద్ర అంటారు, లేదా మరి పాకిస్తాన్ పేరు చెప్తారు. ఎంతనయా పాకిస్తాన్, ఎంత ఈ 140 కోట్ల మంది ఉమ్మేసే కొట్టుకపోయేట్టు పాకిస్తాన్ చూపించి పుటిన్ చూపించి కొట్టాడుకుంటారు. మరి ఇది ఇలాంటి దుస్థితి నుంచి మరి మనం మన రాష్ట్రాన్ని ముఖ్యంగా మన రాష్ట్రాన్ని యువతను కాపాడుకోవాలంటే రాబోయే 29లో ఎవరైతే ప్రజల కోసం పాటుపడతారో, ఎవరికైతే మరి ప్రజలపై ప్రేమ ఉందో, మక్కువ ఉందో అలాంటి పార్టీలను మరి మా తెలంగాణ జాగీర్ పార్టీని, ఈ తెలంగాణ జాగీర్ పార్టీ అంటే ఈ రాష్ట్రంలో మిగిలినటువంటి కరడు కట్టిన తెలంగాణ వాళ్ళ ఏకైక ప్రాంతీయ పార్టీ ఏదైనా ఉందంటే అది తెలంగాణ జాగీర్ పార్టీ అని చెప్పి సగర్వంగా మీకు తెలియజేస్తున్నాను. కావున మరి ఇలాంటి పార్టీని రాబోయే 29లో ప్రతి ఒక్కరూ ఆశీర్వదించి ఇది మా జాగీర్, మా పార్టీ అని చెప్పి మరి పార్టీని గెలిపించాల్సిందిగా మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. మరి అలాగే ఈ తెలంగాణ జాగీర్ పార్టీ అంటే మెజారిటీ ప్రజలను మరి ఏలుతున్నటువంటి తెలంగాణ జాగీర్ పార్టీ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రాజకీయంగా అవకాశం కల్పిస్తాం. మా కులంతో కానీ మతంతో కానీ గొప్పవాళ్ళ పేదవాళ్ళన్న తేడా లేదు, లింగ భేదాలు అసలే లేవు. ప్రతి ఒక్కరికి ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరికి తెలంగాణ జాగీర్ పార్టీ చట్టసభలో సీట్లు కేటాయిస్తుంది. ఖచ్చితంగా గెలిపించుకొని రాష్ట్రంలో 29లో ప్రభుత్వం ఏర్పాటు చేసి రాబోయేది ప్రజాప్రభుత్వం కనుక ప్రజలు ఖచ్చితంగా మరి ఉద్యోగాలు అయితే ఉపాధి అయితే తప్పకుండా కల్పిస్తామని మా కళ ఏంటంటే అందరికీ అధికారం, అదే టీజేపీ నినాదం. ప్రతి ఒక్క తెలంగాణ జాగీర్ పార్టీ ప్రభుత్వంలో ప్రతి పల్లె, ప్రతి ఊరు వాడ, ప్రతి ఇల్లు కూడా సంపద దృష్టి కేంద్రాలు కావాలన్నదే తెలంగాణ జాగీర్ పార్టీ కళ. నాకు కావాల్సిందలా అర్హత ఉందా, ఈ రాష్ట్రాన్ని పాలించగల శక్తి ఉన్నదా, తన ఊరు తనకు అప్పచెప్తా, ఏలుకోగల శక్తి ఉందో చెప్పు, నీకు నేను సీట్ ఇస్తా, నీ ఊరిని నువ్వే ఏలుకో, నీ కులంతో నాకు సంబంధం లేదు, గొప్పవాళ్ళ పేదవాళ్ళ నాకు సంబంధం లేదు, రా కలిసి పనిచేద్దాం. ఈ రోజున ఓట్లు అడగక ముందు ఏ విధంగా ఉన్నామో మన ఓట్లు అయిపోయినాక కూడా ప్రజలతో మమేకమై ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ప్రభుత్వాన్ని నడిపించాల్సిన అవసరం ఉన్నది. కానీ ఓట్లు అయిపోయిన తర్వాత నువ్వేంద్రబాయ్ అని చెప్పి నా ఇష్టం వచ్చినట్టు ఈ బంధిస్తా ఆ బంధిస్తా అని చెప్పి ప్రభుత్వం బిహెచ్ఎల్ కాదు, ఆదాని బిహెచ్ఎల్, అంబానీ ఎస్బీఐ ఇక్కడ చెప్పుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి రాజ్యాంగాన్ని మారుస్తూ ఉంటారు. అన్నం పెట్టాలయా, ఏదైనా మనిషి బ్రతుకు తెలుగు కార్యక్రమాలు చూపించమంటే ఇలాంటి కార్యక్రమాలు ఏమో బాగు చేస్తున్నారు. ఎన్నికలు చేసి రాష్ట్రాన్ని, మిగులు పడిన రాష్ట్రాన్ని అప్రదిప్పగా చేసి ఆంధ్ర కాంట్రాక్టర్లకు, వేరే రాష్ట్రాల వాళ్లకు తప్పు పిల్లల వారిని మన కష్టాల జీతాన్ని పంచి పెడతాడు ఈయన. మరి ఇప్పుడేమో మళ్ళీ వచ్చి టైగర్ బయలుదేరింది, పులి బయలుదేరింది అంటే ఎవరిని తెలుస్తావా? ఆ పులి బయలుదేరింది, టైగర్ బయలుదేరింది అని మాట్లాడితే ఇవన్నిటి పోవాలంటే మరి గతంలో అంటే మనము చదువు లేనటువంటి తల్లిదండ్రులు ఉన్నారు, ఆ రోజున లేరు. ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా మినిమం డిగ్రీ చదివిన పిల్లలు కోకొల్లలుగా ఉన్నారు. మరి ఇప్పుడు ఈ జనరేషన్ లో మోసం చేసి సీట్లని చెప్పుతున్నారంటే తప్పు వాళ్ళది కాదు,
తప్పు మనది. చదువుకున్న